జై శ్రీమన్నారాయణ. రెడీమేడ్ హౌసెస్ కొనే వాళ్ళకు తప్పనిసరిగా మీరు గమనించవలసినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటి? ఇక్కడ జాగ్రత్తగా గనుక చూస్తే పడమర ఫేసింగ్ హౌస్, పడమర రోడ్డు ఎంచుకుంటున్నాము. కొలత ఎంతైనా కావచ్చు. ఇందులో ఈ విధంగా వాళ్ళు ఇంటి నిర్మాణం చేసి ఉంటారు. బిల్డర్స్ కావచ్చు, ఇట్లా ఎవరైనా గాని. ఈ ఇంటి నిర్మాణం చేసి దీంట్లో మెట్లు ఇక్కడ పెడుతున్నారు. కొంతమంది వెడల్పులో ఇక్కడ రోడ్డు వైపు పెడతారు. అది వాళ్ళ ఇష్టం ఇంకా. వాటర్ ట్యాంక్స్, ముఖ్యంగా నీటి గుంటలు, అంటే నీటిని నిల్వ చేసేటువంటి గుంటలు, వాటర్ థంప్ అంటాం లేదంటే. ఈ ముఖ్యంగా ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి కారిడార్ ఏదైతే ఉంటుందో, ఈ కారిడార్ ఏం కారిడారు? నార్త్ కారిడార్. ఇక్కడ గేట్ కూడా పెడతారు ఇట్లా నడవడానికి. ఇక్కడ వేసేటువంటి నీటి గుంట సాధారణంగా మనకు ఇట్లా ఉండాలి. కానీ కొన్ని గృహాలలో నేను చూస్తూ ఉన్నాను ఆల్రెడీ. ఈ విధంగా ఉండే రోడ్డుకి, ఇక్కడ ఉండేటువంటి ఇంటికి నీటి గుంటలు మొన్న ఇటీవల కడుతూ ఉన్నప్పుడు కూడా ఒకళ్ళ అపాయింట్మెంట్ అడిగితే చూసాను. సగభాగం ఇందులోకెళ్తున్నది, సగభాగం ఇందులోకెళ్తుంది. ఇట్లా పెడతారు. రౌండ్‌ది పెడితే రౌండ్‌ది ఇట్టా పెడుతున్నారు. ఇది చాలా దీన్ని ఘాత దోషాలంటారు. ఘాత దోషాలు. ముఖ్యంగా నీటి గుంట ఉంటుంది మనకు ఉత్తర ఈశాన్యం గాని, లేదంటే తూర్పు ఈశాన్యం గాని ఉంటుంది. ఈ రెండిటి భాగాల్లో ఉన్నది ఏంటంటే ఇది వంశ అభివృద్ధి, యజమాని అభివృద్ధి. వంశ అభివృద్ధి కేటగిరీ. వంశ అభివృద్ధి, గ్రోత్, గుడ్ విల్, ఫినాన్స్, బిజినెస్, వీటి మీద పార్ట్నర్‌షిప్ ఇందులోకి రాదు. సో, ఈ 4 మీద కేంద్రీకృతం అవుతుందన్నమాట ఈ రెండిటి. సో, ఇక్కడ వేసేటువంటి నీటి గుంటలు గనక ఈ విధంగా ఇంటి లోపలికి కొంత భాగము, ఇంటి బయట కొంత భాగం ఉంటే తప్పనిసరిగా ఇటువంటి గృహాలు కొనవద్దు. ఇది కొనాలి అంటే మీరు ఇక్కడ ఉండేటువంటి స్పేస్ ప్రకారం గుంట అంతా తీయించేసేసి మళ్ళీ యథావిధిగా చక్కగా ఈ రెండిటి మధ్యలోనే వేయాలి గానీ ఇంటి లోపలికి వెళ్ళకూడదు. ఇంటి లోపలికి గుండా అభివృద్ధి, యజమాని అభివృద్ధి, గ్రోత్, గుడ్ విల్, ఫినాన్స్, బిజినెస్ యాస్పెక్ట్స్ మొత్తాన్ని కూడా డామినేట్ చేస్తుంది. తద్వారా ఎదుగుదల బదులు దిగువకు వెళ్ళే అవకాశాలుంటాయి గృహ నిర్మాణాలకి ఎళ్ళిన తర్వాత యజమానులు. కాబట్టి కొనవలసినటువంటి రెడీమేడ్ హౌసెస్‌లో ఇది గనక తప్పనిసరిగా మనం చూసుకోపోతే ఇట్లాంటి వాటికి ఎదుర్కోవాల్సొస్తుంది. కాబట్టి అందరూ తగు జాగ్రత్త తీసుకోవాలి. జై శ్రీమన్నారాయణ.